మొలకలు వచ్చిన సీడ్స్ వచ్చేసి ఇలా పరిచేసుకోవాలి. అన్ని ఇలా పొడి పొడిగా ఉండాలి, జారుగా ఉండకూడదు అనమాట, పాడైపోతాయి, బూజు వచ్చేస్తాయి. రోజు కూడా ఇలాగా మనం తడి పెడతాం కదా, అప్పుడు చూస్తూ ఉండాలి బూజు ఏమే ఎక్కాయా ఏంటి అనేసి. సో అలా కొంచెం వాటర్ చల్లేసి మళ్ళీ దాన్ని కప్పేసి ఇలా పెట్టేసేయాలన్నమాట, ఒక బౌల్లో కానీ దేంట్లో అయినా. ఇలా మొలకలు వచ్చేస్తాయి. ఇలా మొలకలు వచ్చేసిన వాటిని మనం ఈ సాయిల్లో వేస్తున్నాము. ఇలా అన్ని పరిచేసుకోవాలి, మొత్తం పాట్లో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కోకోపీట్ వేస్తున్నాను. ఓన్లీ లైట్గా కోకోపీట్ వేస్తున్నాను, ఎందుకంటే మొలకలు ఎక్కువ వచ్చేసాయి కదా, ఇరిగిపోతాయేమో అనేసి నేను లైట్గా కోకోపీట్ వేస్తున్నాను. దానిపైన ఎగిరిపోకుండా కోకోపీట్ కొంచెం శాండ్ వేస్తున్నాను, ఇసుక. ఇలా వేసుకోవాలన్నమాట. మట్టి వేస్తే మళ్ళీ అన్నెసరీ బ్రేక్ అయిపోతాయేమో అనేసి మట్టి వేయట్లేదు. అలాగే మనం వాటర్ కూడా ఇలా చిలకరించాలన్నమాట. ట్యాప్ పైప్తో వేయకూడదు, పైప్తో వేస్తే సీడ్స్ అన్ని బయటకు వచ్చేసి పడిపోతాయి అనమాట, లేకపోతే అవి అన్ఈక్వల్గా అయిపోతాయి, లెవెల్ ఉండవు అనమాట. ఇలా వాటర్ చిలకరించాలి.